డిజిటల్ మార్కెటింగ్‌లో కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ అనేటివి ఎలాగా ఉంటాయో ఈ వీడియోలో ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. వెల్కమ్ టు డే 2 ఆఫ్ 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి క్వెషన్స్ అనేటివి ఉన్నా ప్రతి ఒక్క క్వెషన్‌కి నేను రిప్లై అనేది ఇస్తాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న డే 1లో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాను. ఈరోజు ఇన్ డెప్త్‌గా కెరియర్స్ అలానే ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ అనేటివి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటాయో ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఫస్ట్ కోర్ కెరియర్ పాత్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆ తర్వాత ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? స్కిల్స్ ఏం గావాలి? రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జూడండి. మీకిది చాలా యూజ్‌ఫుల్ అనేది అవుతుంది. ముందుగా కోర్ కెరియర్ పాత్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఏముంటాయి? చూడండి, సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజర్, ఎస్‌సిఓ ఎక్స్‌పర్ట్, గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, కంటెంట్ మార్కెటర్ అండ్ బ్లాగర్, అఫిలియేట్ మార్కెటర్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, కాపీ రైటర్ అండ్ కంటెంట్ క్రియేటర్, యూట్యూబ్ ఛానల్ మేనేజర్, మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్. సో, వీళ్ళందరికీ చాలా స్కోప్స్ అనేది ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్‌లో. మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో ఇవన్నీ నేర్చుకుంటే దేంట్లో ఒక్క దాంట్లో అయినా మీరు ఎక్స్‌పర్ట్ అనేది అవ్వచ్చు. సో, ఆ ఎక్స్‌పర్ట్ గనక మీరైనట్టయితే మీకు చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. మీకు హై పేయింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో, నేను నిన్నటి వీడియోలో జస్ట్ మీకు ఇంట్రడక్షన్ గాని, ఒక టీజర్ లాగా గాని చెప్పాను. ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని. బట్ ఈరోజు ఇన్ డెప్త్‌గా చెప్తాను. జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఫుల్ టైమ్ ఉంటాయి. తర్వాత రిమోట్ వర్క్ ఉంటుంది. తర్వాత ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 15,000 15,000 నుండెళ్ళి 50,000 వరకు మంత్లీ మీరు ఎర్న్ చేయవచ్చు. దీంట్లో స్కోప్ అనేది ఉంది. మీరు 1,00,000 వరకు గూడా ఎర్న్ జేయవచ్చు. ఒక 2, 3 ఇయర్స్‌లో మీరు గట్టిగా కష్టపడితే. ఆ తర్వాత గూడా మీరు ఫ్రీలాన్సింగ్ జేయొచ్చు. లైక్ గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫైవర్, అప్‌వర్క్, ఫ్రీలాన్సర్. సో, ఇలాంటి వాటిల్లో రిజిస్టర్ అయ్యి మీరు అక్కడి నుంచెల్లి గూడా ఇంటర్నేషనల్ క్లయింట్స్‌తోని గూడా వర్క్ అనేది జేయొచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ అనేటియి ఉంటాయి. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో బిజినెస్‌ని ఎలా స్టార్ట్ జేయాలి అనంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రీలాన్స్ సర్వీస్ అనేది మీరు ఆఫర్ జేయవచ్చు. లేదా బికమ్ ఏ సోషల్ మీడియా మేనేజర్ ఫర్ లోకల్ బిజినెసెస్. లైక్ ఏవైతే చిన్న చిన్న స్మాల్ బిజినెస్ అనేటివి ఉంటాయో మీ దగ్గరలో నియర్ బైలో. సో, వాళ్ళకి మీరు సోషల్ మీడియా అనేది హ్యాండిల్ జేసి వాళ్ళ దగ్గర నుంచెల్లి మీరు మనీ అనేది ఎర్న్ జేయొచ్చు. మంత్లీ 10,000 20,000 రూపీస్ అనేది మీరు చార్జెస్ అనేటివి జేయొచ్చు. ఆ తర్వాత లాంచ్ ఆన్‌లైన్ కోర్సెస్ అండ్ కోచింగ్. చూడండి, నేను ఆన్‌లైన్ కోర్సెస్ అనేది నేను సేల్ చేస్తాను. ఆ తర్వాత కోచింగ్ అనేది గూడా నేను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సెల్ డిజిటల్ ప్రొడక్ట్స్. సో, ఇవన్నీ యూజ్ చేసి గూడా మీరు మీ బిజినెస్‌ని గూడా స్టార్ట్ జేయవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. క్లియర్. సో, మీరు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ జేయాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. నేను మీకు సపోర్ట్ అనేది జేస్తాను. ఆ తర్వాత పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఏముంటాయి అనంటే, యూట్యూబ్ ఛానల్. లైక్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏదో ఒక స్పెసిఫిక్ నీచ్ అనేది ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ జేసి కస్టమర్స్‌కి వాల్యూ అనేది ఇవ్వచ్చు. సో, అక్కడి నుండెళ్ళి మీరు పాసివ్ ఇన్‌కమ్ గూడా ఎర్న్ జేయొచ్చు. ఆ తర్వాత బ్లాగింగ్ అనేది గూడా మీరు స్టార్ట్ జేయవచ్చు. డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా రకాలుగా మీరు నేర్చుకుంటారు గాబట్టి, ఏదైనా బ్లాగింగ్ పైన మీరు ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ జేస్తే, మీరు బ్లాగ్స్ నుంచి గూడా, యాడ్సెన్స్ నుంచి గూడా మనీ అనేది ఎర్న్ జేస్తారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఏదైతే డిజిటల్ మార్కెటింగ్‌లో నేర్చుకున్నారో, మీరు ఏదైతే జనాలకి ఇద్దామనుకుంటున్నారో వాల్యూ, సో, దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసినట్టయితే, అక్కడి నుండి గూడా మీరు పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ జేయొచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ జేస్తూ ఎర్న్ జేయవచ్చు. తర్వాత అఫిలియేట్ లింక్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిల్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ గనక మీరు ప్రమోట్ జేస్తే, ఇక్కడ నుండి గూడా మీరు లైక్ కమిషన్ అనేది ఎర్న్ జేయవచ్చు. ఇవి ఇన్‌కమ్ సోర్సెస్ అనేటియి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంటాయి. ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. సో, అవి ఇంకా మీకు ముందు ముందు అనేది చెప్తాను.
సో, దీంట్లోకెళ్ళి మీరు ఏది సెలెక్ట్ జేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ జేయండి. సక్సెస్ అవ్వడానికి స్కిల్స్ ఏం గావాలి అనంటే, కమ్యూనికేషన్ అండ్ కాపీ రైటింగ్ అనేది గావాలి. సో, ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి, ఆ తర్వాత వీడియో ముందు మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి గావాలి. తర్వాత కాపీ రైటింగ్ అనేది రావాలి. సో, మన వీడియోస్‌కి మనమే ఓన్‌గా స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. మన లాంగ్వేజ్‌లో ఉండాలి. మన స్టైల్‌లో ఉండాలి. సో, దాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా ప్రెజెంటేషన్ అనేది జేయాలి అని జెప్పి కమ్యూనికేషన్ స్కిల్ అనేది గూడా గావాలి. ఇది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాత బేసిక్ డిజైన్. కాన్వా యూజ్ జేసి బేసిక్ డిజైన్స్ మీకు థంబ్‌నెయిల్స్ గావచ్చు, పోస్టర్స్ గావచ్చు, యాడ్ పోస్టర్స్ గావచ్చు, ఎలాంటివైనా మీరు కాన్వా యూజ్ జేసి చేయవచ్చు. ఆ తర్వాత పెయిడ్ యాడ్స్ మేనేజ్‌మెంట్. మీ యాడ్స్ ఏవైతే రన్ జేయాలి అనుకుంటున్నారో, మీ ఓన్‌గా మీరే పెయిడ్ యాడ్స్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ స్కిల్‌కి చాలా డిమాండింగ్ అనేది ఉంది. ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్‌కి. ఓకే. ఆ తర్వాత అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ గురించి తెలియాలి. మీరు ఒకవేళ బ్లాగ్స్ రాస్తున్నా, లేదా యూట్యూబ్‌లో వీడియోస్ అనేది జేస్తున్నా, మీ వీడియోస్ ఎంత వరకు రీచ్ అవుతున్నాయి? ఏ టైంలో ఎవరెవరు జూస్తున్నారు? అవన్నీ నోట్ జేసుకొని, మళ్ళీ వాటిని ఫాలో అవుతూ స్ట్రాటజీ అనేది అప్లై జేయాలి. క్లియర్. సో, మరి టూల్స్ ఏముంటాయనంటే చాట్ జీపీటీ అనేది మీకు యూజ్ అవుతుంది. లైక్ మీరు స్క్రిప్ట్స్ రాయడానికి లేదా యాడ్ కాపీస్ రాయడానికి చాట్ జీపీటీ గురించి మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత క్యాన్వా మీకు డిజైన్స్ కోసం నేర్చుకోవాలి. తర్వాత వర్డ్‌ప్రెస్ అనేది వెబ్‌సైట్స్ డిజైన్ జేయడానికి నేర్చుకోవాలి. ఆ తర్వాత గూగుల్ టూల్స్, గూగుల్ అనలిటిక్స్ గావచ్చు, గూగుల్ ట్రెండ్స్ గావచ్చు, ఇవన్నీ మీరు ట్రెండింగ్ టాపిక్స్‌కి సంబంధించినవి గూగుల్ టూల్స్‌లో ఉంటాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. సో, ఇవన్నీ గనక మీరు నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్‌లో సక్సెస్ అనేది అవుతారు. సో, ఇప్పుడు రోడ్ మ్యాప్ ఏంటి అనంటే స్టెప్ 1 వచ్చేసి లెర్న్ ఫండమెంటల్స్. కంప్లీట్ ప్రొఫెషనల్‌గా, పర్ఫెక్ట్‌గా జూడకండి. ఓన్లీ బేసిక్ థింగ్స్. లెర్న్ ఫండమెంటల్స్. ఓన్లీ బేసిక్ థింగ్స్ అనేది నేర్చుకోండి. స్టెప్ 2 వచ్చేసరికి బిల్డ్ పర్సనల్ బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో, ఫస్ట్ మీరు మీ యొక్క స్కిల్ నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ అనేది ఓపెన్ జేయండి. అక్కడ వీడియోస్ అనేది, రీల్స్ అనేది పోస్ట్ చేస్తా ఉండండి రెగ్యులర్‌గా. స్టెప్ 3 వచ్చేసరికి ప్రాక్టీస్ విత్ రియల్ ప్రాజెక్ట్స్. సో, మీ దగ్గరలో ఉన్న మార్కెట్‌కి వెళ్ళండి. అక్కడ వాళ్ళకి నేనిలా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను. సో, మిమ్మల్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలి అనుకుంటున్నాను మీ బిజినెస్‌ని. ఇలా చేస్తే మీకిలా రిజల్ట్స్ అనేటివి వస్తాయని వాళ్ళతో ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసి సమ్ అమౌంట్‌కు మీరు స్టార్టింగ్‌లో లైక్ వాళ్ళకి హెల్ప్ అనేది చేయండి. అది మీకింకా హెల్ప్ అవుతుంది. క్లియర్. ఆ తర్వాత బిల్డ్ పోర్ట్‌ఫోలియోస్ అండ్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. మీరు ఏవైతే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేశారో, తక్కువ అమౌంట్‌కి గావచ్చు, లేదా ఫ్రీగా గావచ్చు. ఆ తర్వాత వాటిని పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేయండి. ఫ్రీలాన్సింగ్ సర్వీస్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేయండి. మీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయండి. స్టెప్ 5 వచ్చేసరికి స్కేల్ టు ఇన్‌కమ్ 1,00,000 మంత్. మీరు అట్‌లీస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా ఒక్కటి గనక చూజ్ చేసుకున్నట్టయితే లైక్ ఫేస్‌బుక్ యాడ్సే గావచ్చు, లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ జేయడం గావచ్చు. ఒక్కొక్క క్లయింట్‌కి మీరు ₹20,000 అనేది చార్జ్ జేస్తే, మీకు 1 మంత్‌కి 5 క్లయింట్స్ దొరికినా ₹1,00,000 అనేది ఈజీగా ఎర్న్ జేయవచ్చు. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్‌క్లూజన్. డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నాట్ జస్ట్ ఎ స్కిల్. ఇట్స్ ఎ కెరియర్ బిల్డర్ ప్లస్ మనీ మిషన్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్కిల్లే గాదు. ఇది చాలా మందికి కెరియర్స్‌ని ఇస్తుంది. తర్వాత మనీ మేకింగ్ మిషన్‌లా తయారవుతుంది. ఎనీవన్ క్యాన్ స్టార్ట్. ఏజ్, జెండర్‌తో పని లేదు. ఎవరైనా దీన్ని స్టార్ట్ అనేది జేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టే బయోలో నా వెబ్‌సైట్ లింక్ అనేది ఉంది. సో, ఫ్రీ వెబినార్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అలానే సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో స్టార్ట్ అని కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద డే 3 వీడియో.